ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఈ 2020 సంవత్సరం జూలై మాసం, జూలై మాసంలో అందులోనూ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం జూలై నెలలో ఆషాఢ మాసం చివరి వరకు కూడా కనపడుతూ ఉంది. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి జూలై మాసంలో ఉన్నటువంటి దానికి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే ముందుగా అశుభం మాట్లాడుకున్నాం ధనుసు రాశి వారికి. ఎందుకంటే వారికి ఆందోళన, టెన్షన్, ఈ యొక్క మేధాశక్తి, ఆలోచన విధానం ఎక్కువగా ఉన్నాయి వారికి. ఇప్పుడు ప్రజెంట్గా వారికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు, కొత్తగా పెళ్ళై ఉన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, అంటే పెళ్లికి ఆరోగ్యం సంబంధం ఏంది అనుకోవచ్చు. వారికి పెళ్లికి ఆరోగ్యం సంబంధం లేకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి పెళ్లి అయితే అవుతుంది. కాకపోతే పెళ్లి కుదుర్చుకునేటువంటి అవకాశం అయితే ఈ జూలై మాసంలో కనపడుతుంది ధనుసు రాశి వారికి. ఇంకోటి కూడా ఉంది ధనుసు మాసం వారికి. అది మనం చెప్పగానే ఎగిరి చిందేస్తారు. అలాంటి అదృష్టం ఉంది. ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నటువంటి విషయం ఇంట్లో తెలియటం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం. ఇంక ఈ విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఎంత ఆందోళనలో ఉన్నా, వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే ఫీల్ అయినా, విడిపోయినటువంటి లవర్స్ కూడా అది అదృష్టం కదా. మళ్ళీను విడిపోయినటువంటి లవర్స్ కూడా మళ్ళీ కలవటం ఏకదాటిగా, ఇది అదృష్టం. అది ధనుసు రాశి వారి సొంతం. ఏది జూలై మాసంలో వాతావరణంలో మార్పులు ఎలా అయితే వస్తాయో, ఈ యొక్క జూలై మాసంలో ఆషాఢ మాసం జూలై మాసంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి అదే అదృష్టం వస్తుంది. అదే అదృష్టం వస్తుంది. ఇప్పుడైతే వస్తుంది. అయితే విష్ణుమూర్తితో ఉన్నటువంటి ఆకారం, అంటే విష్ణుమూర్తితో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఆ విష్ణుమూర్తికి కోపం వస్తే ఎలా అయితే ఉంటారో, వారి యొక్క ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు కృష్ణుడు ఉన్నారనుకోండి, ఆయన ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో, ఈ మాసంలో ధనుసు రాశి వారికి అంతటి ఆలోచన విధానం ఉంటుంది. అంతటి ఆలోచన విధానం, అంతటి సంపన్నమైనటువంటి విధానం, అంతటి ఆందోళన చెందేటువంటి విధానం అన్ని కూడా ఓవర్గా ఉంటాయి అన్నమాట. 100% కలర్స్. ఇప్పుడు మనం కలర్ తీసుకుంటే 100% తీసుకున్నాం చూసారా, అదే విధంగా 100% ఉంటది అనమాట వీరికి. అతివృష్టి అనావృష్టి అంటారు కదా. అనావృష్టి వీళ్ళకి శిఖరం ఎక్కాలంటే ఇలా చూస్తారు అంతే. ఎక్కేద్దాం అనుకుంటే వేసేస్తారు, చాంతడు వేసేస్తారు, దానికి వేసేసి ఎక్కుతూనే ఉంటారు. ఇక అదే విధంగా కనిపిస్తుంది అనమాట. అందుకనే వీరికి ఏంటంటే ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కలిగేటప్పుడు ఉంది కాబట్టి ఆ డ్రైవింగ్ చేసే విధానం మార్చుకోవటమా, లాంగ్ డ్రైవ్ చేయటం అనేది మానుకోవటమా, లేదా డ్రైవర్ని పెట్టుకోవటమా, ఆ డ్రైవర్కి కూడా సలహా ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు కూడా మనం త్వరగా వెళ్ళు, ఆంధ్ర కొట్టు, బ్రేక్ వేయి ఇలాంటి చెప్పకుండా ఆయనకు వదిలేసి మనం ప్రశాంతంగా కూర్చుంటే ఆయన దారిలో అయినా లొకేషన్ పెడితే వెళ్ళిపోతారు. ఆ విధమైన చేసుకుంటే, అంటే కొన్ని విషయాలు ఎట్లా ఉండదు అంటే మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది. వీరు మంచిగా ఆలోచించినా చెడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా భార్యాభర్తలు కావచ్చు, ఇంట్లో ఆందోళనలు గొడవలు అవుతున్నాయి అనుకోండి, నేనున్నానని చెప్పి వెళ్ళకూడదు. నేనున్నానని వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ కలిసి వీళ్ళు మేము పడతారు. చివరికి వీళ్ళు అంటారు అనమాట, మీరే వచ్చారు గొడవ పడ్డారని చెప్పేసి. అంటే కొరిమితో ఒక తల కోక్కోవడం అదే విధంగా వీరికి ఏంటంటే అతి ఆలోచన తోటి మీరు ముందుకెళ్తే మళ్ళీ మీకే చెడు ఎదురవుతుంది. మంచి చేద్దామని వెళ్తారు, కొనుక్కొచ్చుకుంటారు. అందుకని వీరికి కొంచెం ఆగితే మంచి జరుగుతుంది. ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు అనమాట, మంచి అని చెప్పేసి అని. అలా వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కడికెక్కడికి కట్టేసిన విధంగా ఉండి మన కుటుంబం, మన జీవితం, మన ఇది లేకుండా బయటికి వెళ్లకుండా ఉండాలి. ఏది విన్నా నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. ఆయన ఏ దేవుని కలుస్తారో అది నలుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది. ఎందుకంటే కోపం ఎక్కువ, ఆందోళన ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ప్రేమ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకటైతే వీరికి కలిసి వచ్చేది ఉంది ఈ మాసం మొత్తంలో. ఏంటి అంటే లవ్ సక్సెస్ అవ్వటం. అలా గురువు గారు చెప్పారు కదా అని ఇప్పుడు పోయేసి ఏ అమ్మాయినో అబ్బాయినో పటాయించొద్దు.
ఆల్రెడీ ఉన్న లవ్లు అయితే సక్సెస్ అవుతాయి. సక్సెస్ ఈ నెల కలిసి వస్తుంది కానీ చెప్పేసి పోయినోడి కల్లా పువ్వు ఇవ్వకూడదు. అది పాతవైతే కలిసి వస్తాయి. అది ఇంట్లో చెప్తే కూడా ఒప్పుకునే దానికి ఉన్నది. ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఈ మాసంలో చేసుకోవచ్చు. అదొక్కటే అదృష్టం వీరికి ఈ మాసంలో. ఇకపోతే ఆందోళన, ఆలోచన, మైండ్ స్ట్రెస్ ఫీలు, జాబులో వెసులుబాట్లు ఇవన్నీ కూడా కొంతమేర తక్కువ ఉన్నాయి. రానున్నటువంటి కాలం మొత్తం కూడా వీరికే ఉంది. ఆగస్టు 8వ తారీఖు నుంచి వీరికి అద్భుతంగా వీరు ఎవరు దొరకరు. విదేశీయానం ఉంటుంది, ఆ తర్వాత ఎంజాయ్ చేయడానికి వెళ్ళేదానికి ఉంటుంది. ఎక్కడ ఉన్నారంటే బ్యాంకాంగ్లో ఉన్నా అని చెప్తారు, లేకపోతే గోవాలో ఉన్నా అని చెప్తారు. ఈ రకమైన పరిస్థితి రానున్నటువంటి కాలంలో ఉంది. కాబట్టి దానికోసం గోల్స్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి. అది బాగుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయాలి, తప్పదు. అయితే ఈ మాసం మొత్తం కూడా అలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ రంగంలో ఉన్న వారికైనా, ఈ యొక్క ధనుసు రాశి వారు ఏ రంగంలో ఉన్న వారికైనా అదృష్టం రావాలి, నవగ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల వీరు పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీరు ముఖ్యంగా ఇంకొక రంగం ఉంది. వీరు పంట భూములు పండించుకునే దానికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, బిల్డర్స్కి, ఆర్కిటెక్చర్స్కి కూడా అదృష్టం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కొత్తగా ఏదైనా కాంట్రాక్ట్స్ కూడా తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా ఈ మాసంలో వీరు మొదలు పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలో అద్భుతమైన ప్రతిఫలాలు ఈ యొక్క రాశి వారికి బాగున్నాయి. ఇకపోతే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు, ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతి మాసంలో చేసుకున్నట్టుగానే ఈ యొక్క జూలై మాసంలో కూడా ఆషాఢ మాసం చేసుకోవాల్సిన పరిహారాలు. ఏదైనా అమ్మవారి ఆలయంలో, అంటే మనకి గ్రామ దేవతలను అంటారు, రేణుకేళ్ళమ్మ కావచ్చు, మైసమ్మ, పోలేరమ్మ, ఇలాగా వారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు, అమ్మవారి ఆలయం వారి సమీప దూరంలో లేకపోతే బొడ్రాయ్ అంటారు, లేకపోతే పొలిమేర అంటారు. అక్కడ వారు ఒక 3 రాళ్ళు, చిన్న గులకరాళ్ళు ఉంటాయి కదా, ఈ గులకరాళ్ళు తీసుకెళ్లి, ఇది ఆదివారం కానీ మంగళవారం కానీ చేయాలి. ఈ గులకరాళ్ళు 3 తీసుకెళ్లి అక్కడ నామం పెట్టాలి, అమ్మవారి నామం పెట్టేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. సద్ది అంటారు కదా, మనము పెరుగన్నము చేస్తాం, రేత్రిపూట నానబెట్టి మార్నింగ్ సమయంలో తాలింపు అనేది వేయకుండా ఆ ఒక అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలా పెట్టినట్టయితే వీరిలో ఉన్నటువంటి రుమ్మతలే కాకుండా, పెద్దల అశుభ దృష్టే కాకుండా, పితృదోషాలే కాకుండా, నరదిష్టి నరఘోషే కాకుండా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం కూడా వీరికి తొలగిపోతుంది. అన్ని రకాల విఘ్నాలు కూడా వీరికి తొలగిపోతాయి. ఇది చాలా అదృష్టమైంది. ఇది మాత్రం ఈ రెమెడీ ఈ ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరు చేయొచ్చు. పెళ్లి అయినా, పెళ్లి కాకపోయినా, ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళైనా సరే చేయొచ్చు. ఈ రెమెడీ చేస్తే వీరికి సరిపోతుంది. ఇది ఒక్కసారి చేస్తే చాలు మాసం మొత్తంలో. అలానే కొన్ని ఆలయాలు అయితే కళ్ళు శాఖ పెడతారు. ఆ కళ్ళు శాఖ మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ చేసుకోవచ్చు. మరొకటి పెద్ద ఉల్లిపాయలు ఒక 2, పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటాం, అవొక 1/4 కిలో. అలానే మనకి అటుకులు, మనకి పేలాలను దొరుకుతాయి, వరి పేలాలు, బొరుగులు అంటారు ప్రాంతీయ భాషలో, అవి ఒక 1/2 కిలో తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యంలో బెల్లం కూడా కలపవచ్చు ముక్కలుగా. ఆ పెట్టినటువంటి నైవేద్యం ప్రసాద రూపంగా అందరికీ సమర్పించుకోవచ్చు. అలా చేస్తే కూడా అక్కడ ఉన్నటువంటి దోషాలని తొలగిపోయి పెళ్లి అయి ఉంటే కనుక పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా కట్లుబడి ఉన్నటువంటి అమ్మవార్లు ఉంటే వారికి కూడా ఈ రెమెడీ చేస్తే సరిపోతుంది. వీరికి అదృష్టం అనేది వరిస్తుంది. ఇకపోతే ప్రతినిత్యం కూడా లలిత సహస్రనామం, గాయత్రి నామాలు వినడం ద్వారా, గాయత్రి మంత్రం వినడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. పాజిటివిటీ అనేది వీరిలో వస్తుంది. ప్రతిరోజు కూడా నిమ్మకాయ, వీరు ప్రతిరోజు చేస్తున్న నెమ్మది, ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ వీరు పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొని పడుకోవాలి. అంటే దిండు తీసేసి నిమ్మకాయ ఒకటి పెట్టుకోవడం కాదు. ఆ దిండు కింద కావచ్చు, ఆ పొరుపు కింద కావచ్చు, ఆ ఒక దుప్పటి కింద కావచ్చు, మంచ కింద కావచ్చు, నిమ్మకాయ ఒకటి పెట్టుకొని తెల్లవారి లేచిన తర్వాత ఆ నిమ్మకాయని 4 బద్దలుగా కోయాలి. నిలువుగా కోయాలి 4 బద్దలు. 4 బద్దలు కోసి ఒక బద్ద చేతి గోర్లకి, మరో బద్ద మరో చేతి గోర్లకి, మరో 2 బద్దలు కాలి గోర్లకి రుద్ది ఎక్కడైనా డస్ట్బిన్ లో పడేయాలి, అది బయట పొదలుగా ఉన్న చెట్లలో పడేయాలి. అలా చేయడం ద్వారా ఈ రాశి వారికి ఆందోళన, ఆలోచన, ఆ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా తగ్గుతుంది. అలానే నవగ్రహ దృష్టి, అశుభ దృష్టి కూడా తొలగుతుంది. ఈ 2 రెమెడీస్ వీరు చేస్తే సరిపోతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం, శనివారం, ఈ 2 వారాలు కూడా వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నెంబర్ 7, 4, 2 నంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కలర్ సిమెంట్ కలర్, ఆరెంజ్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక నవగ్రహాలు అనుకూలంగా ఉండడానికి ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాల్సిన నెంబర్, ధనుసు రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 4867-736, 4867-736. ఈ నెంబర్ని 250 సార్లు
పారాయణం చేసుకోవాలి. చేతిలో ఇలాచి లవంగం అవి రెండు పెట్టుకొని పారాయణం చేసేసి భుజించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అనేది ఈ మాసంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ కళలు నిజమేలా కనిపిస్తాయి, చెడు కళలు కాదు, మంచి కళలు నిజమేలా కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని జూలై మాసంలో అదృష్టవంతులయ్యేదా అలా లిస్ట్లో వీళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరి ధనుర్రాశి వాళ్ళు ఒక చిన్న జాగ్రత్త, అంటే ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళు ఎక్కువగా కూడా బయటికి వెళ్లకుండా ఈ నియమాలను పాటించినట్లయితే మీకు కూడా అదృష్టం వరిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.